నా పేరు ఏసమ్మ. ఏ ఊరు మీది? నెమిలికల్లు. ఆ, వైసీపీ పాలనలో వైసీపీ పాలనలో మీకు ఏమేం పథకాలు వచ్చినాయి? పనులన్నీ చేశాడు. పనులన్నీ చేశాడు. ఆ ఒక 2-3 పనులు చెప్పు, నీకు చేసిన పనులు. మాకు చేసిన మా ఇంట్లో పెన్షన్ వచ్చింది మాకు. ఆ, ఇళ్ల స్థలం ఇచ్చారా? ఇచ్చారు. అమ్మ ఒడి అట్లాంటివి కానీ? అమ్మ ఒడి కూడా ఇచ్చారు. రైతు భరోసా అట్లాంటివి అన్ని వచ్చినాయి. చంద్రబాబు గారు ఉచిత బస్సు ఇస్తానన్నారు కదా? ఇవ్వలేదు ఇంకా. ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదుగా. ఏం చెప్తావు చంద్రబాబు గారు 8 నెలల పాలన గురించి? 8 నెలల పాలన గురించి ఏమంటే రైతు భరోసా రైతులకి 20,000 వేస్తామన్నాడు. అది తొందరలో వస్తాయి. మాకు అన్ని చేస్తున్నాడు. బాగానే ఉంది. మన 4,000 పింఛన్ ఇచ్చాడు. అంతా బాగానే ఉన్నాడు. ఆయన పరిపాలన బాగానే ఉంది. పోతే మాకు పింఛన్ నిన్న 4,000 ఇచ్చాడు. మేము చేనుకు పోయి ఉండే కట్టుబడికి చేనుకు పోయి మన పోయాం. నువ్వు రైతా? నేను రైతు. నాకు 2 నెలల పొలం. రైతు భరోసా వచ్చిందా? రైతు భరోసా త్వరలో వచ్చింది అన్నాడు. 20,000 ఇస్తామన్నాడు రైతు భరోసా డబ్బులు. ఇంకా అమలు పరిచాడు కానీ వస్తే అన్నాడు. ఇంకా రాలేదు. అయ్యి పిల్లలు కూడా వేస్తామన్నాడు. అంతా బాగుంది. ఆయన గారి పరిపాలన బాగానే ఉంది. అంతవరకు నాకు తెలుసండి. పోసాని కృష్ణమురళి తెలుసా? పోసాని కృష్ణమురళి సినీ నటుడు. సినీ నటుడు? నేను సినిమాలు పెద్ద చూసాను కాదండి. వల్లభనేని వంశీమోహన్ తెలుసా? మాకు పెద్ద లేదండి. కొడాలి నాని తెలుసా? కొడాలి నాని తెలుసు. బాలకృష్ణ తెలుసు. జూనియర్ ఎన్టీ రామారావు తెలుసు. సత్యపేట రామారావు నా డియర్ ఫ్రెండ్. అది కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు మరి? ఏం చేస్తున్నా ఆయన బూతులు తిట్టాడు అప్పట్లో. మరి ఇప్పుడు ఆడినాడో తెలియదు. మరి ఆయన ఓడిపోయాడు కదా. మరి వీళ్ళు గెలిచారు. మరి ఆయన అట్లుండే మాకు తెలుసండి. కొడాలి నాని బూతులు తిట్టాడు. అయితే తిట్టాడు అప్పట్లో. మేము టీవీలో కూడా చూసావు, చెల్లులో చూసావు. వాళ్ళు మొత్తాన్ని తెలుగుదేశం వాళ్ళు ఏకాడు. ఏంది ఆయన తిట్టిమాడు. మరి ఇలా ఆయన అట్లుండే ఏమో నాకు తెలియదు. కనపట్లేదు అంటావా? అయ్యా నేను చూడాలి. మేము పనికి పోతాం కదండి. ఆయనతో మనకేం పని. అప్పుడైతే ఇంటికాడ ఉండే కాబట్టి చూసావు ఆయన్ని. ఇది చెల్లు. ఇప్పుడు మాకేం పని లేదు. మేము పనికి పోతున్నాం. మాకేం అవసరం అయితే అది. మళ్ళీ చంద్రబాబు గారి పరిపాలన ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వచ్చింది అంటావా 2029 గానీ? ఆయన జాతి కట్టింది అట్టయింది అంతే. ఆయన జాతి కట్టుంటే ఆయన గిల్టీకి వెళ్తే ఓడిపోతాడు. ఏమున్నాడు అసలు. మొన్న కూడా ఈ చంద్రబాబు నాయుడు గెలవడు. మళ్ళీ గెలిచేది ఈయన అన్నారు. మరి ఆయన టైం వచ్చింది ఆయన గెలిచాడు. ఈయన టైం వచ్చి ఈయన ఓడిపోయాడు. ఏమున్నాడు అదంతా లాటరీ మాటలు కదా. ఎవరు గెలిచారు ఓడిపోయాడు మాకు తెలియదు. అదంతా రాజకీయాన్ని. ఎందుకు ఓడిపోయాడు జగన్ మొన్న? ఓట్లు వేయలేదండి. మోసం చేశారు అందరూ. మోసం చేశారు జనాలు అందరూ. చేశారు. నమ్ముకున్నాడు కానీ మోసం చేశారు. మళ్ళీ వచ్చి వాళ్ళు ప్లాట్ ఇచ్చారు. మాకు ప్లాట్లు లేదండి. మేము తెలియజేసుకోండి. మాకు ప్లాట్లు ఇలా వాళ్ళ వయసులో వాళ్ళు ప్లాట్ ఇచ్చారు. మొత్తం వాళ్ళ ఇంట్లో 3 ప్లాట్లు ఇచ్చారు. నా కొడుకు మాకు ఒక ప్లాట్ లేదు. మరి నీకు కాబట్టి వాళ్ళు ఆ మాట చెప్పింది. మరి నేను మాట చెప్పాలి కదా. నాకు ఇలేదు కదా. మరి ఇది రాజపేట ఎట్టుంటుందండి అయ్యగారు. నీకు 100 అయ్యి వెళ్ళిపోయింది. నా కొడుకు ఒక ప్లాట్ లేదు. నా కూతురు ఒక ప్లాట్ లేదు. కరెక్ట్. నాకు లోన్ కూడా లేదు. మొత్తం వాళ్ళే దెంగింది. జగన్ నాకేమి ఇలా. చంద్రబాబు నాకు ఇతర రేపు తర్వాత సంగతి. అది ఇప్పుడే ఆయన వచ్చింది. ఆయన ఇచ్చింది కూడా లేదు. వాళ్ళు నువ్వు వార్తలు మాట్లాడు కదా. అది లెక్క. మా జగనన్నకు నువ్వు ఓటేయలేదు కాబట్టి నీకు ఇయ్యలేదు ప్లాట్లు. మేము ఇంటి మొత్తం వేసాం కాబట్టి మాకు ఇచ్చారు.